కేసులో వైసీపీ నేత సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం పోలీసులు 4 గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్పలరాజును పలు కీలక ప్రశ్నలు సంధించారు. ప్రమాదం జరిగిన తర్వాత పరిణామాలు. వీర విధేయుడిగా పేరున్న నాయకుడు ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇన్నాళ్లు జగన్ కోసం పోరాడానని చెప్పుకుంటున్న బోరుగడ్డ అనిల్ ఇప్పుడు అదే జగన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. పార్టీకి అసలు గేటు సజ్జల రామకృష్ణారెడ్డినని, ఆయన్ను దాటకుండా జగన్ను కలవలేమని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కేసులు బోరుగడ్డ అనిల్ ఆరోపణలు ఇక్కడితో ఆగలేదు. దళిత నాయకులను జగన్ కు దగ్గర కానివ్వడం లేదని, పార్టీ మొత్తం కొందరి చేతుల్లో బందీ అయిందని ఆరోపించారు. తాను చిటిక వేస్తే 4,000 మంది జగన్ ఇంటి ముందు సజ్జల రామకృష్ణారెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు బోరుగడ్డ అనిల్. తనకు భజనలు చేయడం రాదని, పక్కలు వేయడం మత్తుపోయడం తెలియదని, అందుకే తనను దూరం పెడుతున్నారని కార్మూరు వెంకట్రామరెడ్డి పైన తీవ్ర స్థాయిలో స్పందించారు. తనను రౌడీ షీటర్ అని పిలిచే అర్హత ఆయనకి లేదని, తన గురించి మాట్లాడే స్థాయి కూడా లేదని విమర్శించారు. దళితుల ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రతిపక్ష నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు రసకన్నాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి రేపటి నుంచి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం యాదృచ్ఛికమా లేక ప్రభుత్వ వ్యూహాత్మక నిర్ణయమా? ఇదే ఇప్పుడు ప్రధాన రాజకీయ చర్చగా మారింది. అసెంబ్లీలో అధికార టీవీకే డిఎంకే దాడిని ఎలా ఎదుర్కొంటుంది? డిఎంకే ఆందోళనలకు ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుంది? హైకోర్టు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత సీఎం పదవి చేపట్టిన కొన్ని నెలలకే కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కష్టాలు. కర్ణాటక కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీనియర్ నేత వేళూరు గోపాలకృష్ణ రాజీనామా చేశారు. 2 నెలలు. ఇక సాగర ఎమ్మెల్యే వేలూరు గోపాలకృష్ణ సైతం తాజాగా రాజీనామా చేశారు. తనపై ఎటువంటి ఆరోపణలు లేవని, కుట్రతోనే తనను మంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. నిన్న మొత్తం 20 మంది శాసనసభ్యులతో మంత్రివర్గాన్ని విస్తరించింది. తుది జాబితా నుంచి మంకాల్ ఎస్ వైద్య పేరును తొలగించి ఆయన స్థానంలో సీనియర్ లింగాయత్ నేత మాజీ మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ చేర్చడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు హంపనగౌడ బదర్లి, అశోక్ పట్టణ్ బులెటిన్లో మరో విరామం తీసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే ఏడాది జూలై వరకు ఎల్నినో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు మోస్తరు రిప్ కరెంట్ తో విశాఖలోని బీచ్లు వణుకు పుట్టిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు సందర్శకులను తీవ్రంగా భయపడుతున్నాయి. కొందరు అలల ధాటికి గల్లంత. సువిశాలమైన సముద్ర తీరం, కోల్కతా, చెన్నై, ముంబై జాతీయ రహదారి, విస్తారమైన సహజ సంపదలు, విలువైన ఖనిజాలు, ఇలా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఎన్నో వరాలు. అయినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయింది. పచ్చని పంట పొలాలు, మత్స్యకారులతో విరాజమైన కృష్ణపట్నం అనే గ్రామం తనకు తానుగా బలిదానం చేసుకుని పోర్టు ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోర్టు అనుసంధాన పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. 5 ఏళ్లు అదే కృష్ణపట్నాన్ని జేబులు నింపుకోవడానికి వాడుతుంది వైసీపీ. ఆ పార్టీ నాయకుల స్వార్థానికి గ్రామం ఎడారిగా మారడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయువు పోస్తోంది. ఏషియాలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా ఉన్న నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలో ఏషియాలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా ఉన్న నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలో పులుల సంతతి ఏటికేటా గణనీయంగా పెరుగుతోంది. పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. దీంతో పర్యావరణ జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులి అంతరించే దశ నుంచి క్రమేపీ ఎదుగుతోన్న వేళ పులికి అవరోధం లేకుండా అధికారులు సంరక్షణ చర్యలను కట్టుదిట్టం చేశారు. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి వెంకన్న ఆలయ మాడ వీధుల వెడల్పు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. కొత్తట్టపేట ఆర్డీఓ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శ్రీ చైతన్య కావూరి హిల్స్ రైజ్ ఆఫ్ అచీవర్స్ అండ్ రాక్ స్టార్స్ పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.